రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 15 మంది మృతి చెందినట్టు సమాచారం. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం సెక్టర్ 2 ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఇక మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాత్రి నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు అఖాడా పరిషత్ కమిటీ ప్రకటించింది. ఇక కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు. ఆదేశాలు సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని భక్తులను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహాకుంభమేళలో విషాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాట జరిగి 15 మంది దాకా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగేలా తెలుస్తుంది. సో ఇది జరగడానికి కారణాలు ఏంటనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కుంభమేళాకు సంబంధించి కూడా అపశృతి చోటు చేసుకుంది. వాస్తవానికి ఇవాళ అమావాస్య కావడంతో వైపున అమృత స్నానం కోసం త్రివేణి సంగమం వద్ద భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే బ్యారికేడ్స్ ను ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అనేక మంది భక్తులు ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి నేపథ్యంలోనే ఇందులో కొంతమంది మృతి చెందారు. మరికొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. దాదాపు ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి 10 మంది భక్తులు మృతి చెందారు. ఇంకా లెక్క కూడా పెరిగినటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపున దాదాపు 40 మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారని సమాచారం అందుతోంది. స్పృహ కోల్పోయిన వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హెల్త్ క్యాంప్స్ కు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో స్నానం కోసం వాళ్ళ ఒక్కరోజు ప్రయాగరాజ్ కు దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇప్పటికీ కూడా యూపీ సర్కారు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భక్తులకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. గంగామాతకు సమీపంలోని ఘాట్ వద్ద స్నానాలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ విన్నపాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే త్రివేణి సంగం కేంద్రం వైపు వెళ్లి మొక్కులు చెల్లించడానికి కూడా ఎవరు వెళ్లొద్దంటూ కూడా భక్తులకు వినతిని చేసినటువంటి పరిస్థితి ఉంది. అమృత స్నానం కోసం చాలా ఘాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా యూజ్ చేయాలి, అక్కడ స్నానాలు చేయాలనేటువంటి ప్రచారాన్ని కూడా ఇప్పటికే చేశారు. అయితే ఒక్కసారిగా ఈ యొక్క తొక్కిసలాటకు సంబంధించి కూడా అమృత స్నానం కోసం త్రివేణి సంగమం వద్ద ఒక్కసారిగా భక్తులు విపరీతంగా పోటెత్తినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడంలో భాగంగా బ్యారికేడ్స్ ను ఓపెన్ చేయడం జరిగింది. బ్యారికేడ్స్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితుల్లోనే
ఈ యొక్క తొక్కిసలాట జరిగి ఒకరి మీద ఒకరు పడి ఒక్కసారిగా కొంతమంది స్పృహ తప్పి కింద పడిపోవటం, దాదాపు 10 మందికి పైగానే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎవరైతే స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ క్యాంపులకు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రయాగ్రాజ్ కు కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే, ఎందుకంటే వాళ్ళ పుణ్యస్నానాలు చేయడానికి కోసం, ముఖ్యంగా అమృత స్నానం కోసం అనేక మంది భక్తులు అటువైపు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉన్నాయి. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తమై పరిస్థితిని కొంత చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేస్తున్నప్పటికీ కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. మరి సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కూడా ప్రధానమంత్రి ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. అసలు ఇది ఎలా చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి, మరి ఇందులో మృతి చెందిన మృతులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రధాని మోడీ ఇమీడియట్ గా ఇటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది, అసలు తొక్కిసలాటకు కారణం ఏంటి అనేటువంటి అన్ని విషయాలను కూడా ఆరా తీయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి యోగి కూడా పిఎం కు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చినట్లు తెలుస్తోంది. జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి పరిస్థితి ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే తొక్కిసలాట జరిగిందో తొక్కిసలాటను ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేయడంలో భాగంగానే అక్కడ అనేక పరిణామాలకు సంబంధించి కూడా ఒక వివరణైతే ఇచ్చినట్లు మనకు సమాచారం అవుతోంది. ఫోన్ ద్వారా పిఎం మోడీ ప్రస్తుతం జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఆరా తీశారు. అయితే ఇక మరింత ఉద్రిక్తత పరిస్థితి అనేది ఏర్పడకుండా, మరి తీవ్రత అనేది ఎక్కువ కాకుండా, మరికొంతమంది ప్రాణాలు కోల్పోకుండా అక్కడ ఇమ్మీడియట్ గా పోలీసులను రంగంలోకి దించి ఇమ్మడి పరిస్థితిని కొంత చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశాము అనేటువంటి విషయాన్ని కూడా మోడీకి యోగి తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే అనేక మంది చనిపోయినట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మరికొన్ని గంటల్లో ఇవాళ లేదు రేపు ఎవరైతే ఇటు కుంభమేళాకు సంబంధించి ఇటు స్నానాల కోసం వచ్చి చనిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబాలకు కూడా యూపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కుంభమేళా అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది యూపీ ప్రభుత్వం. అనేక ఏళ్ల తర్వాత కుంభమేళా అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఘటనలకు సంబంధించి కూడా కొంత మరింత శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడి దాదాపు కోట్ల మంది, ఎందుకంటే రాష్ట్రం కేవలం దేశవ్యాప్తంగా కాదు అనేక ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. కుంభమేళా అనేది ఎంత ప్రసిద్ధి చెందిందనేది ప్రతి ఒక్కళ్లకు తెలిసినటువంటి విషయం కాబట్టి ఇటువంటి ఘటనలు అనేవి జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. ఇక ఇవాళ లేదు రేపు ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీని మీద ఒక వివరణ ఇస్తారు. అలాగే నష్టపోయిన ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నారో వారికి నష్టపరిహారం కూడా చెల్లించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ ఘటనకు సంబంధించి అంటే మౌని అమావాస్య అనేది ప్రత్యేకమైన రోజును ముందు నుంచే తెలిసిందే. సో అమృత స్నానాల కోసం జనం ఎక్కువగా భారీగా తరలిస్తారని కూడా తెలిసిందే. అలా ఇంత ప్రత్యేకమైన రోజున కూడా ఈ విధమైన సంఘటన చోటు చేసుకోవడం నిజంగా విషాదకరం అని చెప్పొచ్చు. అంటే ఏంటి ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు అంటారా దీన్ని? సో దీనికి సంబంధించి అంటే ఈ ఘటనకు ప్రత్యేకంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్తున్నారు? వాస్తవానికి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కుంభమేళా అనగానే కొన్ని కోట్ల మంది అక్కడకు పోటీస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం మొదటి నుంచి కూడా చూస్తూనే వస్తూ ఉన్నాం. అయితే అమృత స్నానం చేయాలి, ఇటు మౌన అమావాస్య రోజున అమృత స్నానం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య అనేది మరింత ఎక్కువైనటువంటి నేపథ్యంలోనే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యం వహించారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వచ్చినటువంటి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో కొంత ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అమృత స్నానం కోసం అనేక రకాల ఘాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చాలా మంది భక్తులు ఇక్కడ త్రివేణి సంగమం వద్ద మాత్రమే స్నానం చేయడం కోసం మిగతా ఘాట్లతో పోల్చితే త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఘాట్లు ఏవైతే త్రివేణి సంగమం దగ్గరకు వచ్చి అక్కడ స్నానాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడకు పోటెత్తడంతో ఒక్కసారిగా భక్తుల సంఖ్య అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ బ్యారికేడ్స్ ను ఒక తోపులాట జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది అలాగే స్థానిక అక్కడ భద్రతా విధుల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఒక్కసారిగా బ్యారికేడ్స్ ను ఓపెన్ చేశారు. బ్యారికేడ్స్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇమీడియట్ గా పుణ్య స్నానాలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పరుగులు పెట్టినటువంటి నేపథ్యంలోనే తోపులాట జరగడం, తొక్కిసలాట ఏర్పడి ఒకసారిగా
కొంతమంది ఆ తొక్కిసలాటలో కింద పరుగులు పెడుతున్నటువంటి క్రమంలోనే అక్కడ కాళ్ళ కింద చిక్కుకొని కొంతమంది ఊపిరాడక చనిపోవడం జరిగింది. చాలా మంది స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు ఎంతమందిని ఎస్టిమేట్ చేస్తే ఎంతమంది అక్కడకు రావడం జరిగింది, మిగతా ఘాట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా త్రివేణి సంగమం దగ్గరకు అంత పెద్ద ఎత్తున పోటెత్తడానికి ముఖ్యంగా అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా స్థానికంగా అక్కడ కింది స్థాయి అధికారులు ఎవరెవరైతే నిర్లక్ష్యానికి గురి అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి నిర్లక్ష్యంగా వహించినటువంటి అధికారులు ఎవరని కూడా ప్రజెంట్ అధికారులు పై స్థాయి అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక దీనికి సంబంధించి మరలా ఇటువంటి ఘటనలు అనేవి రిపీట్ కాకుండా చూసుకునేందుకు ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటాము. మరోసారి ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలియజేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏ రకంగా ఇన్సిడెంట్ అనేది జరిగింది కూడా ఆయన మీడియా ముఖంగా కొంత వివరించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.